నాయుడు గారు ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అంటే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి నిరంతరం గ్రీవెన్స్ చేస్తూనే ఉంటాం. ఏదైనప్పటికీ కూడా మరి శుక్రవారం ప్రజలందరికీ తెలిసి మరి అనేక మంది రావడం జరుగుతుంది. దానివల్ల మరి శుక్రవారం కూడా ప్రత్యేకించి గ్రీవెన్స్ మేము చేస్తున్నప్పటికీ కూడా స్పెషల్ గ్రీవెన్స్ కింద మళ్ళీ శుక్రవారం కూడా చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగానే ఏదైతే టిట్కో ఇళ్ళు అంతకుముందు డీడీలు కట్టి మరి అవి కట్టుకోకుండా ఆ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందో వాటి మీద ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. ఏదైతే గ్రీవెన్స్ వచ్చినాయో అవన్నీ కూడా మమ్మల్ని కూడా ఆన్లైన్లో రేజ్ చేయమన్నారు. మేము కూడా గ్రీవెన్స్లో అవి పెడతాం జరుగుతుంది. ప్రజలు దేనికోసం ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ మంది అనేది తెలుసుకుని ప్రభుత్వం వాటి పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికే మరి ఈ గ్రీవెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త పెన్షన్ల విషయంలో కూడా 60 ఏళ్ళు నిండినోళ్ళు కానీ అలాగే ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో అవి కూడా వస్తున్నాయి. అలాగే లోగడ 19 నుంచి 24 వరకు ఎవరైతే పెన్షన్లు తీసారో వాళ్ళకి అర్హత ఉన్నాయో అవి కూడా మళ్ళీ తిరిగి అన్నీ కూడా పునరుద్ధరించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాం. అలాగే అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 22A సంబంధించి ఏదైతే ప్రభుత్వం మరి లోగడ కార్పొరేషన్ ద్వారా కానీ పంచాయతీ ద్వారా కానీ తీర్మానం చేసి మరి ఏలూరు నియోజకవర్గంలో రామకృష్ణాపురంలో కానీ హనుమాన్ నగర్లో కానీ రిజిస్ట్రేషన్లు చేసింది. వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు, లోన్ చేసుకున్నారు, మరి కొంతమంది అమ్ముకున్నారు, మళ్ళీ వేరే వాళ్ళ చేతులు కూడా మారినాయి. అయినప్పటికీ కూడా మరి ఏదైతే 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని 22Aలో పెట్టింది. ఆలోచన లేకుండా దాని మీద పెట్టేయటం వల్ల దీని మీద ఏంటంటే జీవో అనేది స్పెషల్ జీవో ఇష్యూ చేసి ఇచ్చేశారు. ఆ జీవో కాపీ అనేది సెక్రటేరియట్లో కానీ ఎక్కడా కానీ ఉండదు. దాని గురించి పైకి మరి ఏదైతే కలెక్టర్ గారి ద్వారా మరి అప్రోచ్ అయ్యి దాని పైకి ఎన్ఓసి కోసం పెట్టడం జరిగింది. త్వరలోనే అది కూడా పరిష్కారం అవుద్దని సందర్భంగా తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా సరే ఆఫీస్కి ఏ రోజునన్నా రావచ్చు ప్రజలు అనేది. రోడ్ల విషయంలో డ్రైన్ విషయంలో కూడా మేము అన్నీ కూడా చెప్తున్నాం ఒక్కొక్క రోడ్డుగా. ఎందుకనంటే గ్రాంట్ అనేది సంవత్సరానికి వచ్చేసరికి 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల దాకా రావటం జరుగుద్ది. దానికి సంబంధించి ముందు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ వేయటం జరుగుతుంది. అలాగే ఏదైతే డ్రైన్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మరి డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దానికి 60 కోట్ల నుంచి 100 కోట్ల దాకా మరి ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు గ్రాంట్ రావచ్చు. అది వచ్చినప్పుడు ఏలూరులో డ్రైన్లతో ఏ ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అలాగే మరి ఉడా ద్వారా కూడా 5 కోట్ల రూపాయలు ప్రత్యేకించి డ్రైన్లకు పెడతాం జరిగింది. అది కూడా అప్రూవల్ స్టేజ్లో ఉంది. అవి వచ్చినప్పుడు కూడా పెద్ద డ్రైన్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వర్షాకాలం ఆ డ్రైన్లు కూడా బాగు చేయడం జరుగుతుంది. సమస్య లేకుండా చేయాలనే దిశగానే మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అనేకమైన సమస్యలు ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఒక్క రోడ్డు కూడా అయిపోవటం వల్ల